హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గౌతమ్ టైండి. ఈరోజు ఏంటంటే తమ్మునే చూశారు కదా, ఏంటంటే ఏ పర్ఫెక్ట్ సండే ఇన్ మై లైఫ్ అంటే ఎలా ఉండబోతుంది అంటే ఒక సండే అంతా నేను ఏం చేస్తాను అనేది బ్లాగ్ అనమాట. నార్మల్గా అందరూ సండే ఏం చేస్తారు, అంటే లేట్గా లేయడం లేదా ఫ్రెండ్స్తో బయటకి ఎక్కడికి వెళ్ళడం చేస్తారు. ఈ వీక్ అంతా స్టార్టింగ్ సండే కాబట్టి, ఒక వీక్లో స్టార్టింగ్ డే సండే కాబట్టి ఈ సండే మొత్తం దేవుని ప్రేయర్ చేయాలని అంటే నార్మల్గా క్రిస్టియన్స్ అనుకుంటారు. అంటే సో అందుకనే ఈరోజు ఏంటంటే నేను చర్చ్కి వెళ్తున్నాను. ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తాను అనమాట. సో ఏంటి అక్కడ చర్చ్ ఏం చేస్తాను, సరే చర్చ్ అంతా ఈరోజు అంతా సండే అంతా నేను ఏం చేయబోతున్నాను అనేది ఈ బ్లాగ్. సో ఇంకేం లేట్ చేయకుండా బైక్ మీద కలుసుకున్నాం. చర్చ్కి అయితే వచ్చేసాము. నేను ఇందాక ఏం చెప్పాను, మళ్ళీ తిరిగి బండి మీద కలుసుకుందామని చెప్పాను. సో బండి మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కెమెరా ఆన్ చేయడానికి నార్మల్గా కెమెరా అయితే ఆన్ చేశాను. సో కెమెరా ఆన్ చేయగానే ఏమైందంటే ఎస్డి కార్డు నేను ఇంకా ఇన్సర్ట్ చేయలేదు. ఎస్డి కార్డు నా ఫోన్లో ఉంది. సో నా ఫోన్లో తీసి ఇన్సర్ట్ చేసే టైం అయితే లేదు. నేనైతే 9 కల్లా చర్చ్కి రావాలి. సో ఇప్పుడు టైం 9 అయిపోయింది. సరే చర్చ్లోనే ఉన్నాను. కెమెరాకి ఎస్డి కార్డ్ ఇన్సర్ట్ చేయకపోవడం వల్ల మార్నింగ్ ఫుటేజ్ అయితే దొరకలేదు. సో ఇప్పుడైతే చర్చికి వచ్చేసాను. ఈ రోజంతా వర్షిప్ మొత్తం నడుస్తుంది అనమాట. 10 to ఆఫ్టర్నూన్ 1 or 1:30. I've searched many years on end. There was none that my soul could depend. My soul cries out for your presence in here. మీటింగ్ అయిపోయింది, ప్రేయర్ మీటింగ్. ఇప్పుడు డాడీకి ఆఫ్టర్నూన్ డ్యూటీ అనమాట. సో డాడీకి డ్రాప్ చేయడానికి వచ్చాను ఇక్కడికి. ఇది వచ్చేసి నా చిన్నప్పుడు బ్రిడ్జ్, ఇంకా ఇప్పటికీ ఇట్లానే ఉంది. దీని మీద పెయింటింగ్స్ అయితే మారుస్తూ వస్తారు. స్ట్రైట్గా చూస్తే మనకి రైల్వే స్టేషన్లో ఫ్లాగ్ కనిపిస్తుంది. అండ్ ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు రైల్వే స్టేషన్కి వచ్చి చూస్తే రైల్వే స్టేషన్లో లైటింగ్స్ పెడతారనమాట. ఆగస్ట్ 15th అండ్ రిపబ్లిక్ డే రోజు కూడా లైటింగ్స్ అయితే పెడతారు. రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఈ ఫ్లైఓవర్ ఎక్కొచ్చు. స్ట్రెయిట్ రూట్ అనమాట. స్ట్రెయిట్ రూట్ వచ్చేస్తే మనకి ఫ్లైఓవర్ అయితే కనబడుతుంది. వెళ్తాం. సో అక్కడ చూసారు కదా, స్పీడ్ లిమిట్ అయితే 40. మన వాళ్ళు 40కి అస్సలు తగ్గరు కదా. చిన్న మెమరీస్ అయితే ఉన్నాయి. అంటే ఇంటర్లో కాలేజ్ బస్సు ఫస్ట్ ఇయర్ అనుకుంటా, ఫస్ట్ ఇయరే కాలేజ్ బస్సులో ట్రావెల్ చేశాను. సో కాలేజ్ బస్సు అయితే అక్కడ మన ఇంటి అక్కడ లెఫ్ట్ అని చెప్పాను కదా, లెఫ్ట్ వెళ్తే అక్కడ తాటిచెట్ల పాలెం. సో అలా వచ్చి ఈ ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ దాటాక మా కాలేజ్ అనమాట, నారాయణ కాలేజ్. వైజాగ్లో నారాయణ కాలేజ్ తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉంటారు. రైట్ సైడ్ది సిఎంఆర్. వైజాగ్లో సిఎంఆర్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. సారీ, వైజాగ్లో సిఎంఆర్. ఇలా పైకి రాగానే లెఫ్ట్ సైడ్ ఇది చర్చ్, లెఫ్ట్ సైడ్ గర్ల్స్ ఆర్ లేడీస్ అండ్ రైట్ సైడ్ బాయ్స్ ఆర్ జెంట్స్. ఇక్కడ మెయిన్ స్పీకర్ ఉంటారు, బైబిల్ వర్డ్స్ చెప్తూ వస్తారనమాట, మెసేజెస్. స్పీకర్ బ్లాక్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ జెంట్స్ కూర్చుంటారు, ఇక్కడ లేడీస్ కూర్చుంటారు అండ్ చైర్స్ వేస్తారు. మ్యాట్స్ ఓన్లీ కిందనే కూర్చుంటారు అనమాట చర్చ్లో అది. అండ్ అంతే, పైకి వెళ్ళడానికి స్టేర్స్. ఇప్పుడు మనం పైనుంచి లైవ్ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పైకి వెళ్ళి అక్కడ చూపిస్తాను మీకు. ఫుట్వేర్ పెట్టుకోవడానికి బ్లాక్స్ అయితే ఉన్నాయి.
ఇది ఇంకా పైన టెర్రస్, అది కూడా మీకు చూపిస్తాను. కిందన చిన్నపిల్లల్ని కూర్చుంటే కొంచెం గోల్ చేస్తారు కాబట్టి పైకి వచ్చేసి ఇక్కడ కూర్చుంటారనమాట. for your presence in here. This very hour, for your presence in here. In His name I find, in His name I find, in His name I find the peace I seek. In His name I find, in His name I find, in His name I find the joy I seek. I have searched many years on end. హెల్మెట్ అయితే ఛార్జింగ్ పెట్టాను కెమెరాకి. అండ్ ఇది సిస్టమ్. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఈవినింగ్ 7కి అండ్ సండే మార్నింగ్ 10కి లైవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది చర్చ్లో ప్లే చేసే తబలా అనమాట. అండ్ అక్కడ చూసారు కదా, అది For your presence మనం టెర్రస్ పైకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఎస్, గెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి. స్పీకర్స్ ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఈ గెస్ట్ రూమ్స్ని అయితే వాడుకుంటారనమాట. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ కూడా చర్చికి సంబంధించిన ప్లేస్ అనమాట. త్వరలో ఎక్స్టెన్షన్ కూడా చేయబోతున్నారు. సో సండే అయితే ఇలా ఉంటుందన్నమాట. టోటల్గా కంప్లీట్ సండే అయితే చూపించలేదు కాబట్టి ఇంతవరకు ప్రస్తుతం టైం వచ్చేసి 2:30 అయ్యింది. సో 2:30 వరకు సండేలా ఉంటుంది. ఆఫ్టర్ 2:30 ఇంకో మీటింగ్, ఇప్పుడు వరకు ఒక మీటింగ్ అయింది కాబట్టి అంటే 10 to 1:30 or 2 ఒక మీటింగ్ అవుతుంది. అండ్ అంతే ఈవినింగ్ 4 to 5:15 వరకు అయితే ఇంకో మీటింగ్ అవుతుంది. ఈ మధ్యన లంచ్, ఇంకా నార్మల్గా ఇవన్నీ క్లీన్ చేయడం అన్నీ కొన్ని ప్రాసెస్ అయితే ఉంటాయి, అవన్నీ చేసుకోవడం జరుగుతుంది. అండ్ చూసారు కదా, కొంచెం వర్క్ అయితే మ్యాక్సిమం నేను ఎక్స్ప్లోర్ చేసే ఉంటాను. సో ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేయకపోతే ఆలోచించి ఎక్స్ప్లోర్ అయితే చేసేది. ఇంటికి అయితే రిటర్న్ అవుతాను. చెప్పాను కదా ఇంకో రూట్ నుంచి మనం వెళ్తామని, అదే అడవివరం రూట్ నుంచి వెళ్తాం అనమాట. సో సిఎంఆర్ సెంట్రల్ తెలియని వారు ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇదే లెఫ్ట్ సైడ్ ఉండేది సిఎంఆర్ సెంట్రల్.